క్రీడల్లో భారత్ చాలా వెనుకంజలో ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. క్రీడల్లో కుల మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించాలన్నారు. క్రీడాకారుల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు స్పోర్ట్స్ కి పెద్దపీట వేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రీడలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు లీడ్ చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి క్రీడాభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తన సిన్సియారిటీకి గుర్తించి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ మినిస్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ హైదరాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేదికపైకి స్టూడెంట్స్ విచ్చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మనం ఈ రోజున ఇంటర్నేషనల్ అంటే ఒలింపిక్ డే జరుపుకుంటా ఉన్నామంటే శతాబ్దాల కింద ఇంటర్నేషనల్ కమిటీ ఫామ్ అయిన డేను అంతర్జాతీయంలో ప్రతి దేశంలో కూడా ఈనాడు ఒక పండుగలాగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఇందులో ఒక రకంగా మాట్లాడాలంటే బాధాకరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో అతి చిన్న దేశాలు కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదిస్తూ ఉన్నాయి, రకరకాల మెడల్ సంపాదిస్తూ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ ఇన్ ది కంట్రీ కంపేర్డ్ విత్ ది స్మాలెస్ట్ కంట్రీ. డెఫినెట్గా ఇది అత్యంత స్పోర్ట్స్ అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా బిజినెస్ మెన్, కార్పొరేట్సు, ఎన్జిఓసు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. లైక్ ఎసెన్షియల్ కమాడిటీ అంటామో, డెఫినెట్గా ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్ డెఫినెట్గా ఒకరోజు అంటే ప్రతిరోజు 1 గంట మనది కాదు అనుకుంటే 100 సంవత్సరాల జీవితం మనదే. మరి ఆ దిశగా ఆలోచించాలని ఖచ్చితంగా స్పోర్ట్స్ పట్ల మా శాఖ ద్వారా కూడా ఐఎమ్ ఆల్సో టూరిజం అండ్ కల్చర్ ఖచ్చితంగా అందరూ కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత కార్యం చేస్తాం. మంత్రివర్యులు, క్రీడల పట్ల అభిమానం ఉండే మంత్రివర్యులు, ఇది చాలా షార్ట్ టైం అయినా మొన్న సాయంత్రం చెప్పగానే ఇవాళ మహబూబ్ నగర్ పోవాల్సి ఉన్నప్పటికీ కూడా మీ పట్ల క్రీడల పట్ల ప్రేమతో వారు ఇక్కడికి రావడం జరిగింది. క్రీడలు ముందుకు పోవాలి అంటే ప్రభుత్వం యంత్రాంగమే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా క్రీడల పట్ల అభిరుచి కనబరుస్తే క్రీడలు ముందుకు పోతాయి. సో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు క్రీడల పట్ల అభిమానం చూపిస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోద్ది. మిత్రులారా, మీ అందరూ తెలుసు, ఇవాళ స్కూళ్ళు వస్తూ ఉన్నాయి, పేక మేడల్లాగా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా ఉన్నారు. ఒక్క స్కూలు కూడా గొప్పగా చెప్పుకునే స్కూళ్ళకి, కొన్ని స్కూళ్ళు మినహా చాలా స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉండవు. మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో ఒక్కొక్క స్కూల్కి 2-3 ఫుట్బాల్ గ్రౌండ్లు ఉండేవి. ఇలా పిల్లలందరూ కూడా మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోతూ ఉంది. ఇవాళ తెలంగాణ కూడా ఢిల్లీ, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ పడి ముందుకు పోవాలంటే పెద్దలు జూపల్లి కృష్ణారావు లాంటి మంత్రివర్యులు దీంట్లో చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. క్రీడలకి అతి తక్కువ బడ్జెట్ ఇస్తా వచ్చింది 10 ఏళ్ళుగా ప్రభుత్వం. మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి క్రీడలకి బడ్జెట్ పెంచి తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులందరూ కూడా ప్రోత్సహించే విధంగా మీరు చొరవ తీర్చుకోవాల్సిందిగా మొన్న జూపల్లి కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.